వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి ఇందులో భాగంగా అన్నారం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులను సన్మానించారు. చెట్లపల్లి, అంగడి రాయచూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు పట్టభద్రులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుసు అంతా మీకు అందరూ యువకులు అందరూ చదువుకున్నారు, మీ అందరూ తెలుసు. సంవత్సరం నుంచి మొత్తం వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. భారతదేశం అంతా కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశం ప్రపంచం అంతా తగ్గిపోయింది. ఈ ఆదాయం తగ్గిపోవడం వల్ల కొంచెం నోటిఫికేషన్ వేయలేకపోయారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అదే కాకుండా మనకి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క గడపకు మనకు సంక్షేమ పథకాలు ఉంటాయి. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది. ఇన్ని పథకాలు ఎవరు చేయలే గతంలో, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మేమందరూ చూసాం. మొన్న రైతు బంధు వచ్చింది, అందరికి ఎక్కడికి 5,000 వచ్చినాయి. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. కేసీఆర్ ఉన్న రోజులు ఇది అయితేనే ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇంటికే వస్తున్నాయి. కాబట్టి ఆలోచించి మీరు ఎవరో మాటలు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ చెప్పిన మాటలు వినకండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా గెలిచిన తర్వాత తప్పకుండా వాణిజ్య గారు గెలిపియండి. గెలిచినాక అన్ని కూడా చేపిద్దాం. నిరుద్యోగ కానీ జాబులు ఇచ్చాం, ఇంకా ముందు కూడా జాబులు ఇస్తారు. 50,000 నోటిఫికేషన్ చేసినాం. కాబట్టి ఎవరు కూడా అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఎందుకంటే మనం ఇంతకుముందు మీకు తెలుసు, రోడ్డు సమస్య ఉంటే 6 కోట్ల రూపాయలు ఆపదలు ఎవరున్నా ఎంబడే సీఎం పార్టీ తీయడం, మన లక్షలు 50,000 60,000 తీయడం, ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కూడా ఇచ్చిన ఒక్కొక్కరికి 7 లక్షలు కూడా ఇచ్చిన. తప్పకుండా ఎవరు ఆపదలు ఉన్నా, హాస్పిటల్ ఉన్నా, ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం చేసుకోలేకపోతాం, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు డైరెక్ట్ గా కొంతమందికి అడ్వాన్స్ ఇప్పించిన యూనివర్సిటీ హాస్పిటల్ అయితే డైరెక్ట్ చేతిలో తీసుకుపోయి వాళ్ళకు రూపాయి ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించాం. కొంతమందికి ఏమో తర్వాత